భారతదేశంలో చిన్న కాల విక్రయాలను మరింత ప్రోత్సహించేందుకు అలాగే డౌన్ పేమెంట్ ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొనే వినియోగదారులకు ఆర్థికంగా సహాయం అందించేందుకు మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ ఒక వినూత్న ఫైనాన్సింగ్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ కొత్త పథకం ద్వారా కారు కొనుగోలు చేయాలనుకునే కల ఉన్నవారు ముందుగానే పొదుపు చేసుకునే అవకాశం పొందుతారు. అదే సమయంలో వారి ఆర్థిక క్రమశిక్షణను అంచనా వేసేందుకు బ్యాంకులకు కూడా ఇది ఉపయోగపడుతుంది. బిజినెస్ స్టాండర్డ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మారుతి సుజుకి సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ ఈ విషయాలను వెల్లడించారు. పరిశ్రమలోనే తొలిసారిగా ఆర్డీ మద్దతుతో కూడిన ఆటో లోన్ పథకాన్ని ప్రవేశపెట్టామని ఆయన తెలిపారు. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ భాగస్వామ్యంతో ఈ పథకాన్ని గత నెలలో ప్రారంభించినట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ సదుపాయం ఆల్టో K10, ఎస్ప్రెస్సో, సెలెరియో, వ్యాగనార్ వంటి చిన్న కార్లను కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులకు అందుబాటులో ఉంది. సుహానా సఫర్ పేరుతో తీసుకొచ్చిన ఈ పథకం ప్రత్యేకంగా మొదటిసారి కారు కొనుగోలు చేయాలనుకునే మధ్యతరగతి కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించబడింది. చాలా మంది వినియోగదారులు కారు కొనుగోలు చేయాలనే ఆసక్తి ఉన్నప్పటికీ డౌన్ పేమెంట్ కోసం ఒక్కసారి పెద్ద మొత్తాన్ని సమకూర్చలేకపోవడం లేదా భవిష్యత్తులో ప్రతి నెల ఈఎంఐల క్రమంగా చెల్లించగలమా అనే సందేహంతో కొనుగోలు నిర్ణయాన్ని వాయిదా వేస్తుంటారు. అలాంటి వారికి ఈ పథకం ఒక ప్రాక్టికల్ పరిష్కారంగా మారుతుందని కంపెనీ భావిస్తుంది. ఈ పథకం ప్రకారం వినియోగదారుడు ముందుగా ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో ఒక రికరింగ్ డిపాజిట్ ఖాతాను తెరవాలి. అనంతరం 3 నుంచి 6 నెలల పాటు ప్రతి నెల నిండిత మొత్తాన్ని ఆ ఖాతాలో జమ చేయాలి. సాధారణంగా కార్ లోన్కి సంబంధించిన అంచనా ఈఎంఐలో దాదాపు 80% మొత్తాన్ని ఆర్డీ నెలవారీ డిపాజిట్గా నియంత్రిస్తారు. ఉదాహరణకు భవిష్యత్తులో ఒక కారు కోసం ఈఎంఐ నెలకు 10,000 ఉంటుందని అంచనా వేస్తే వినియోగదారుడు పొదుపు కాలంలో ప్రతి నెల సుమారు 8,000 ఆర్డీ ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా జమ చేసిన డబ్బు మరియు దానిపై వచ్చిన వడ్డీ మొత్తాన్ని తర్వాత లోన్ చెల్లింపులకు ఉపయోగించవచ్చు. బదులుగా వినియోగదారుడు కారు కొనుగోలు చేసే సమయంలో అదే మొత్తాన్ని డౌన్ పేమెంట్గా వినియోగించుకోవచ్చు. ఆర్డీ మెచ్యూరిటీ పూర్తయిన తర్వాత అదే బ్యాంక్ నుంచి సాధారణ కార్ లోన్ పొందే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఇతర ఆటో లోన్స్ మాదిరిగానే నెలవారీ ఈఎంఐలను చెల్లిస్తూ వాహనాన్ని సొంతం చేసుకోవచ్చు. ఈ ఆలోచనలకు ప్రేరణ ఆభరణాల రంగంలో అమల్లో ఉన్న పొదుపు పథకాల నుంచి వచ్చిందని పార్థో బెనర్జీ తెలిపారు. నగల కొనుగోలు ముందు వినియోగదారులు నెల పొదుపు చేసే విధానాన్ని పరిశీలించిన తర్వాతే నమూనాను కార్ల రంగంలో కూడా అమలు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. దీనివల్ల వినియోగదారులు భవిష్యత్తులో ఈఎంఐ భారం తమ కుటుంబ బడ్జెట్కు అనుకూలంగా ఉంటుందో లేదో అని ముందుగానే అంచనా వేసుకునే అవకాశం లభిస్తుందని వివరించారు. వినియోగదారులను కొనుగోలు చేసేలా ప్రోత్సహించేందుకు కంపెనీ మరో ఆకర్షణీయమైన ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది. ఆర్డీ కాలపరిమితి పూర్తయిన తర్వాత వినియోగదారుడు కారు కొనుగోలు చేస్తే చివరి నెల ఆర్డీ వాయిదా మొత్తాన్ని మారుతి సుజుకీకి డీలర్ తిరిగి చెల్లిస్తారని బెనర్జీ వెల్లడించారు. దీంతో వినియోగదారులకు అదనపు ఆర్థిక లాభం కూడా కలుగుతుంది. ఈ కార్యక్రమానికి మార్కెట్ నుంచి మంచి స్పందన లభిస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది. గత నెలలో ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 8,000 మంది వినియోగదారుల నుంచి విచారణలు వచ్చాయి. వాటిలో 1,700 కంటే ఎక్కువ బుకింగ్లుగా మారాయని తెలిపారు. ఈ స్పందనను కంపెనీ నిశ్చితంగా పరిశీలిస్తుందని, భవిష్యత్తులో మరిన్ని బ్యాంకులు మరియు ఫైనాన్స్ భాగస్వామ్యాలతో కలిసి ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా విస్తరించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్టుగా వెల్లడించారు. ఇదిలా ఉంటే చిన్న కార్ల విభాగంలో మారుతి సుజుకి బలమైన వృద్ధిని నమోదు చేసింది. ఈ ఏడాది ఏప్రిల్-మే కాలంలో ఆల్టో, ఎక్స్ప్రెస్సో, బెలినో, డిజైర్, ఎగ్నిగస్, షిఫ్ట్, వ్యాగనార్ వంటి మోడల్స్కు కలిపి మొత్తం 1,94,505 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 42.03% వృద్ధిని సూచించింది.